హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. సో మాకు జెమినీ టీవీ నుంచి అయితే మళ్ళీ ఆహ్వానం వచ్చింది షోకి రమ్మని. సో వెళ్తున్నాము. వీడియో అంతా చూపిస్తానండి. ఏంటి అక్కడ గేమ్స్ ఎలా ఆడారు ఏంటి. ఈరోజు మాకు యాంకర్ భార్గవ్ గారితో పాటు ఒక స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారండి. తను సీరియల్ యాక్టర్ అనమాట. అన్నీ చూపిస్తాను మీకు. సో గిఫ్ట్స్ ఏమి ఇచ్చారు ఏంటి, మళ్ళీ అక్కడ షూటింగ్ లొకేషన్ అంతా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ముందుగా అయితే మాకు ముందు రోజే మెసేజ్ వచ్చిందండి ఫోన్కి అయితే. ఇలా షో అయితే ఈసారి కుక్కట్పల్లిలోనే జరుగుతుంది. లక్కీగా మాకు దగ్గర అనమాట. సో ఈజీగా తొందరగా వెళ్ళిపోవచ్చు. 5 మినిట్సే అనమాట వాళ్ళు పెట్టిన లొకేషన్కి అయితే. సో అక్కడికైతే రీచ్ అయ్యామండి మేము. మార్నింగ్ ఫస్ట్ ఎపిసోడ్ అనమాట మాదైతే. అంటే 9కే స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఎర్లీగా వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ షూటింగ్ లొకేషన్ అంతా ఇలా ఉందండి. వాళ్ళు మొత్తం మేము వెళ్ళేప్పటికి మొత్తం సెట్ చేసేసారు. సెటప్ అంతా షూటింగ్ది మొత్తం సెట్ చేసుకున్నారనమాట. తర్వాత మేమైతే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత మాది ఫస్ట్ ఎపిసోడ్ అండి. అప్పటి వరకు ఇంకా అందరూ రాలేదు. అందుకని వెయిట్ చేస్తూ కొన్ని పిక్స్ అట్లా దిగుతూ ఉన్నామన్నమాట. ఈలోపు అయితే యాంకర్ గారు అలాగే గెస్ట్ అందరూ వచ్చేసారు. సో ఇంక మా ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. చూశారు కదా, యాంకర్ భార్గవ్ గారు అక్కడ రెడీ అవుతున్నారు. యాంకర్ గురించి మీకు చాలా విషయాలు చెప్పాలండి. నేను భార్గవ్ గారు ఎంత మంచివారంటే, ఇంతకుముందు నేను చాలా యాంకర్స్తో చూశాను. సో పిక్స్ దిగాను, మాట్లాడాను. కానీ భార్గవ్ గారు అంత మంచి వ్యక్తిని అయితే ఎంతవరకు చూడలేదండి. చాలా మంచివారనమాట. అస్సలకి ఎలాంటి గర్వం ఉండదు. చక్కగా పిక్స్ అక్కడ డైరెక్టర్ గారు పిలుస్తున్నా కానీ పాపం మేము అడిగామని చెప్పి తనే వచ్చి రండమ్మా పిక్స్ తీసుకోండి అని చెప్పి ఎంత చక్కగా పిలుస్తున్నారంటే క్యూట్గా. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలా అయితే ఇది మొత్తం షూటింగ్ లొకేషన్ అండి. ఇలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఎపిసోడ్ అయితే మాది కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం 3-4 రౌండ్స్ ఉంటాయన్నమాట. నేను అయితే ఫస్ట్ రౌండ్కి ఆడాను. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే మనకి టంగ్ ట్విస్టర్ ఉంటుంది. వాళ్ళు ఒక సామెత లాంటిది చెప్తారు. అది మనం స్పీడ్గా చెప్పాలన్నమాట. అలా ఇంకా కొన్ని గిఫ్ట్ వోచర్స్, అలాగే మనకి డబల్ హార్ట్స్ వాళ్ళవి మినపగుండ్లు, ఇడ్లీ రవ్వ ఇట్లా వాళ్ళు స్పాన్సర్ చేస్తారు కదా, ఇలాంటివన్నీ గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. సో చూశారు కదా, ఇలా ఉంటుందన్నమాట. తర్వాత అక్కడున్న జ్యువెలరీ ఉంది కదండి, అది మనకి థర్డ్ రౌండ్లో మనలో మన మాట సంథింగ్ ఒక రౌండ్ ఉంటుందండి. అంటే మనకి ఎవరి ఫ్యామిలీస్లో అయినా ఏమైనా సాడ్ న్యూస్లు ఉంటాయి కదా, అలాంటి ఒక రౌండ్ ఉంటుంది. అవి ఎవరికైనా ఉన్నాయా అని అడుగుతారండి అక్కడ. సో అడిగినప్పుడు ఎవరైనా చెప్పారు అంటే వాళ్ళకి వెళ్ళేటప్పుడు పుట్టింటి వాళ్ళు ఇచ్చినట్టుగా వాళ్ళకి ఆ జ్యువెలరీ అయితే గిఫ్ట్గా ఇస్తారండి. ఆ రౌండ్ వాళ్ళకి మాత్రమే. సో చూశారు కదా, ఇలా అయితే ఆ రౌండ్కి మా ఫ్రెండ్ అయితే నాతో పాటు వచ్చిందండి. మా బెస్ట్ ఫ్రెండ్ మీకు తెలుసు, లక్ష్మి అని. తను వాళ్ళ డాడీ చిన్నప్పుడే చనిపోయాడంటండి. వాళ్ళమ్మ చాలా కష్టపడి వాళ్ళని పెంచి పెద్ద చేసి ఇంత చేసిందంట. తన ఫ్యామిలీ విషయాలు, తన లైఫ్లో జరిగిన ఆ సాడ్ న్యూస్ అనేది అందరితో పంచుకుంది. అది అయిపోయిన తర్వాత ఇలా మా తరపున మా పుట్టింటి లాగా అమ్మ మీకు చెల్లి అని చెప్పి భార్గవ్ గారు అయితే ఆ జ్యువెలరీ గిఫ్ట్గా అయితే తనకి ఇచ్చాడండి. ఇట్లా ఆ రౌండ్కి అలా ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో 2 రౌండ్స్ గేమ్స్ పెడతారండి. దానికి కూడా గిఫ్ట్ వచ్చేసి అయితే ఇచ్చారనమాట. అంటే షాపింగ్ మాల్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. అట్లా గిఫ్ట్ వచ్చేసి ఇచ్చారు ఇలా అనమాట. సో చూశారు కదా, ఇలా మొత్తం మాదైతే అయిపోయిందండి. ఇది నెక్స్ట్ రౌండ్. వాళ్ళు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారు. నెక్స్ట్ రౌండ్ కాదు, సారీ, నెక్స్ట్ ఎపిసోడ్ అనమాట. అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం 4 ఎపిసోడ్స్ అయితే జరుగుతూ ఉంటాయండి. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఒక్కొక్క ఎపిసోడ్ స్పెషల్గా చేస్తారు. ఈవిడ మనకి జెమినీ టీవీలో పెళ్లి చూపులు సంథింగ్ ఏదో సీరియల్ హీరోయిన్ అండి. చూశారు కదా. సో ఇలా అయితే అయిపోయిందండి. చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అక్కడ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు, డైరెక్టర్స్ కానీ అందరూ. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఇలా అందరం పిక్స్ దిగి ఇంటికైతే వచ్చేసాము. సో చూసారు కదా, వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.